బ్రదర్ మళ్ళీ అంటున్నా నేను, వీళ్ళు బీజేపీ ఒకటే లైన్లో ఉంటే మేము చేయగలిగింది ఏం లేదు. పిఎం కిసాన్ అనేది రైతు బంధులో కేవలం 40% మందికి వస్తుంది. రైతు బంధు 70 లక్షల ఎకరాల 70 లక్షల మంది రైతులకు వస్తుంటే పిఎం కిసాన్ కేవలం అందులో 25% మందికి మాత్రమే వస్తుంది. మరి వీళ్ళ ఉద్దేశం గదేనా? 75% మందిని కోసేస్తారా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి బ్రదర్, ఇవన్నీ తెలుస్తాయి. రేపా ఎల్లుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం బయట పెడతారో మరి క్యాబినెట్ తర్వాత చూస్తాం. చూసిన తర్వాత మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. తమ్ముడు నేను ఒక మాట, నేను ఐటీ మంత్రిగా పనిచేసినవన్నీ, అంతో ఇంతో టెక్నాలజీ తెలుసు నాకు. నువ్వు పైకి వెళ్ళి చూస్తే, శాటిలైట్కి వెళ్ళి చూస్తే, విమానంలోకి వెళ్ళి చూస్తే కింద మామూలు గడ్డి ఉంటుంది చూడు, ఏది బీళ్ళల్లో కూడా ఉండే మామూలు గడ్డి, అది కూడా నీకు పైకి వెళ్ళి పంట లెక్కనే కనబడుతుంది. ఏ శాటిలైట్కి అంత పరిజ్ఞానం లేదు. అది అలా ఉన్నది వర, ఆడున్నది పత్య, ఆడున్నది వంకాయన టెంకాయ అని చెప్పే పరిజ్ఞానం ఎవరికి లేదు. కింద పోయి భూమి మీద రైతు నడితే రైతు చెప్తాడు నీకు, ఆ ఊళ్ళో ఉండే వ్యవసాయాధికారి కానీ చెప్తాడు. ఇదంతా కాదు బ్రదర్. ఇప్పుడు మా జగదీష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న కరెక్ట్. ఇలా చెప్పినారా నాకు అర్థం కాదు. వరంగల్ డిక్లరేషన్లో సాగు చేసేవానికి ఇస్తాం, ఉద్యోగస్తునికి ఇయ్యం, జియో ట్యాగింగ్ చేస్తాం, శాటిలైట్లను వాడతాం, ప్రమాణ పత్రాలు అడుగుతాం చెప్పిర్రా మీరు? అప్పుడేమో ఓట్ల కోసం అందరికీ అన్నీ, ఇప్పుడు కొందరికే కొన్ని. మేము అనేది గదే. ఇంత జూటా వ్యవహారమా, ఇంత చిల్లర వ్యవహారమా? అందుకే మేము మొన్న కూడా అడిగినాం, మళ్ళీ కూడా అడుగుతాం. రైతులను బిచ్చగాళ్ళలాగా చూడకండి, రైతులను యాచించేటోళ్ళుగా చిత్రీకరించకండి, రైతులను దొంగలుగా వాళ్ళు పైసలు 22,000 కోట్లు కొట్టేసిండ్రు అని చెప్పి అనవసరంగా చిల్లర ప్రచారం చేయకండి. చేత కాకపోతే మాకు చేతనైతే లేదు, మేము అడ్డగోలు హామీలు ఓట్ల కోసం ఇచ్చినాం, చేతనైతే లేదు క్షమించండి అని కాళ్ళు పట్టుకోండి రైతులు. తప్పేముంది? మోడీ గారు చెప్పలేదా